పీసీఓడి సమస్యలు హార్మోన్ ఇంబాలెన్సు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తుంది కదండీ! మరి హార్మోన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ, తక్కువ అవుతున్నాయి అనంటే మెయిన్‌గా ఈ హార్మోన్ సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే స్ట్రెస్ వల్ల ఎక్కువైతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువైతదో మన శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైతాయి. ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైతాయో మెగ్నీషియం లెవెల్స్ తగ్గుతాయి. దాని తర్వాత ఎప్పుడైతే మెగ్నీషియం తగ్గిందో ఆటోమేటిక్‌గా మన మజిల్‌ల మూవ్‌మెంట్ అనేది తగ్గిపోతది. మజిల్ మూవ్‌మెంట్ ఎప్పుడైతే తగ్గిపోతదో మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు గాని, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు గాని మనం తిన్నది ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ అనేది కాదు. దాన్ని పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ అంటారు. ఎప్పుడైతే మనం తిన్నది మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా కాదో మనం అంటే చిన్న పేగు నుంచి పెద్ద పేగు మెల్లగా పోతది. మళ్ళా పెద్ద పేగులో కూడా మొత్తము అసెండింగ్ కొలాన్, ట్రాన్స్‌ఫర్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అంటారు. అంటే ఇట్లా, ఇలా ఉంటది. సో, అది మెల్లిగా జారడం జరుగుతుంది. సో, అప్పుడు గూడా ఏమవుతుంది అంటే మలము ఫాస్ట్‌గా జారకపోయేసరికి గూడా కాన్‌స్టిపేషన్ అనేది ఏర్పడుతుంది. సో, ఈ స్ట్రెస్ అనేది ఈ కార్టిజాల్ లెవెల్స్ స్ట్రెస్ వల్ల వస్తున్నాయి గాబట్టి, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ఏం జేయాలి అనంటే అశ్వగంధ అని ఒక పౌడర్ ఉంటుందండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో మనము ఒక స్పూను అశ్వగంధ పౌడర్ యేసుకొని రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా దీన్ని ఏమంటారంటే న్యాచురల్ అడాప్టోజెన్ అంటే ఆ సిట్యుయేషన్‌కి మనం అడాప్ట్ అయిపోవడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గుడికి పోదాం అనుకుంటామండి. మన ఇంటి పక్కన గుడికి పోవడానికి మనకొక అరగంట లైన్‌లో నిలబడాలంటే ఓకే. కానీ మనం అదే తిరుపతికి పోవాలంటే 6 గంటలైనా లైన్‌లో నిలబడడానికి మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనం ముందే ప్లాన్ అయిపోయి ప్రిపేర్ అయిపోతాం. అడాప్ట్ అయిపోతాం ఆ సిట్యుయేషన్‌కి. ఇక తిరుపతికెళ్తే మనకు 6 గంటలు ఖచ్చితంగా పడుతుంది అని. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని మనము సిట్యుయేషన్‌కి అడాప్ట్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతది. సో, ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఈ అశ్వగంధ అనే పౌడర్ చాలా మంచిగా పనిచేస్తుంది. సో, ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ అశ్వగంధ పౌడర్ తీసుకుంటూ, అలాగే కాన్‌స్టిపేషన్ మలబద్ధకం తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఫ్రూట్స్ కివి ఫ్రూట్ గానీ, లేకపోతే ప్రూన్స్ అల్బుకారా గానీ, లేకపోతే యాపిల్ తీసుకోవడం గానీ, లేకపోతే పపాయ తీసుకోవడం గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ తీసుకోవడం గానీ, లేకపోతే కార్న్స్ అంటారు గదండీ! అవి తీసుకోవడం గానీ, దాంతో పాటు మనకు ఈ స్వీట్ పొటాటో అంటారు. అది రెగ్యులర్‌గా తీసుకోవడం గానీ, ఇలా రెగ్యులర్‌గా ఇవి తీసుకుంటే ఏమైతది అనంటే, అశ్వగంధ పౌడర్‌తో పాటు ఇవన్నీ తీసుకుంటే, ఈ అశ్వగంధ ఏం చేస్తుందంటే స్ట్రెస్‌ని తగ్గిచ్చేస్తుంది. ఇవన్నీ మలబద్ధకాన్ని తగ్గిచ్చేస్తున్నాయి. తద్వారా ఈ 2 విధాల మనకి ఏమైతది అనంటే, ఆటోమేటిక్‌గా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఇంకొకటి షుగర్ ఉన్న పేషెంట్స్. సో, షుగర్ ఉన్న పేషెంట్స్‌లో గూడా మనకి కాన్‌స్టిపేషన్ సమస్య, మలబద్ధకం సమస్య అనేది ఉంటది. సో, షుగర్ ఉన్న పేషెంట్స్‌లో మలబద్ధకం సమస్య తగ్గాలి అంటే షుగర్‌కి మీకు ఎక్స్‌ట్రార్డినరీ ఇంతకుముందు మన లాస్ట్ వీడియోస్‌లో గూడా చెప్పినాము. బిల్వ పత్రం సంబంధించిన పౌడరు, బిల్వ ఆకుతో చేసినటువంటి పౌడరు అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ప్యాంక్రియాస్‌లో మన బీటా సెల్స్ ఏదైతే ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుందో అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ జేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందో ఆటోమేటిక్‌గా రక్తంలో షుగర్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా రక్తంలో షుగర్ అనేది తగ్గడం వల్ల, ఇన్సులిన్ పెరగడం వల్ల మనకేమవుతుంది ఈ షుగర్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది తగ్గుతుంది. తద్వారా మనము ఏమైతదంటే బిల్వాకుతో చేసినటువంటి పౌడరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో డైలీ హాఫ్ స్పూన్ తీసుకొని, తద్వారా మళ్ళీ దీనికి సంబంధించిన కాన్‌స్టిపేషన్‌కి సంబంధించిన అన్నీ ఎట్లాంటి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్‌లో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. లేడీ ఫింగర్ తీసుకోవచ్చు, స్పినాచ్ అంటే పాలకూర తీసుకోవచ్చు, దాని తర్వాత బాటిల్ గార్డ్ సొరకాయ తీసుకోవచ్చు. అలాగే మనకు ఆకుకూరలలో తోటకూర, పాలకూర, ఇంకొకటి మెంతెం కూర ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటూ, బీట్రూట్ రెగ్యులర్‌గా తీసుకుంటూ, ఇంకొకటి బ్రొక్కోలి ఆ! ఇది కూడా రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది. సో, డయాబెటిస్‌కేమో బిల్వపత్రంతోటి చెక్ పెట్టండి. దాని తర్వాత ఈ కాన్‌స్టిపేషన్ ఏమో దీనితోటి చెక్ పెట్టడం ద్వారా ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే డయాబెటిస్‌తో కూడినటువంటి కాన్‌స్టిపేషన్ సమస్యకు గూడా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. సో, పేషెంట్స్ నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇంకొకటి వ్యూవర్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి. సో, ప్రతి ఒక్కరికి కాన్‌స్టిపేషన్ అనగానే ఇది ఫాలో అవ్వడం గాదు. అది ఎందువల్లొచ్చింది? థైరాయిడ్ వల్లొచ్చిందా? హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లొచ్చిందా? డయాబెటిస్ వల్లొచ్చిందా?
స్ట్రెస్ వల్లొచ్చిందా అది కనుక్కుంటూ దానికి సంబంధించినటువంటి డైట్ తీసుకుంటూ దాంతో పాటు ఈ ఫ్రూట్స్ తీసుకుంటే ఎక్స్‌ట్రార్డినరీగా మీకు ఎక్సలెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి. మీకు ఇంకా గూడా ఏమన్నా డౌట్ ఉందా? నంబర్ కింద స్క్రోల్ అయితుంది. కాల్ చేయండి. మమ్మల్ని కన్సల్ట్ కండి. హోమియోపతిలో చాలా 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 మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. నక్స్వామికా అని, పియోనియా అఫెషనాలిస్ అని, గ్రాఫైటిస్ అని, లేకపోతే కార్బోవెజ్ అని, లైకోపోడియం అని, చైనా అని అసలు మీకు వందల రకాల మెడిసిన్స్ ఉన్నాయి. బ్రహ్మాండమైన ఫాస్ఫరస్ అని చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇంకా మీకేంటి అనంటే రూట్స్ నుంచి క్యూర్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు కాన్‌స్టిపేషన్‌ని నివారించొచ్చు. ఇంకొకటేందంటే కాన్‌స్టిపేషన్‌ని అట్లానే నెగ్లెక్ట్ జేస్తే మీకు ఫ్యూచర్‌లో పైల్స్ రావడం జరుగుతుంది. ఫిషర్స్ రావడం జరుగుతుంది. ఫిస్టులా రావడం జరుగుతుంది. రకరకాల సంబంధాలు, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కష్టాలు ఏర్పడతాయి. సో, అవి రాకముందే ముందు జాగ్రత్త చర్యలుగా మీరు దాదాపు దాన్ని ఒక సొల్యూషన్ లాగా ప్రయత్నం చేయండి. థాంక్ యూ.